హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకు బయోలాజికల్ సైన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని మార్కులను స్కోర్ చేయడానికి వీలుంటుంది. అదేవిధంగా డిఎస్సి పరీక్షలో 100కి 100% మార్క్స్ వచ్చేటువంటి అంశం బయాలజీ. అయితే మనం ఈ బయాలజీ లోపల ఏం తెలుసుకుంటున్నాం సార్ అని అంటే బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఉమెన్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఏంటి సార్ అని అంటే సర్క్యులేటరీ సిస్టమ్, ఉమెన్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. మానవుని లోపల రక్త ప్రసరణ వ్యవస్థ సార్. మరి మానవుని లోపల రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటి అంశాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలని అంటే, మరి మనకు ఏ విధంగా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అంటే శక్తి అనేది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది, తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఏ విధంగా జరుగుతుంది, రక్త ప్రసరణ వ్యవస్థ లేకపోతే జీవికి జరిగేటువంటి నష్టం ఏంటి, రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటే జీవికి జరిగేటువంటి లాభాలేంటి, అదేవిధంగా రక్త ప్రసరణ వ్యవస్థ లోపల రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతున్నప్పుడు ఆటంకం ఏర్పడితే వచ్చేటువంటి నష్టాలేంటి అనేటువంటి అంశాన్ని మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి సార్. అయితే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ, మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థను మొట్టమొదటిసారిగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే, మొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి కనుగొన్న శాస్త్రవేత్త, రక్త ప్రసరణ వ్యవస్థ గురించి కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గురించి, రక్త ప్రసరణ గురించి కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అని అంటే విలియం హర్వే సార్. విలియం హర్వే అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలియజేయడం జరిగింది సార్. విలియం హర్వే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలియజేయడం జరిగింది. మరి ఈయన ఎప్పుడు తెలియజేసిండు సార్ అని అంటే, ఈయనను మనం ఏమంటాం, సర్క్యులేటరీ ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తారన్నమాట. ఏమంటారు సార్? ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలవడం జరుగుతుంది. మరి ఈ శాస్త్రవేత్తను ఎందుకు, రక్త ప్రసరణ వ్యవస్థ జీవి లోపల ఏ విధంగా జరుగుతుందో తెలియజేసినటువంటి శాస్త్రవేత్త విలియం హర్వే కాబట్టి ఈయనను మనం ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి మానవుని లోపల రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ సార్. ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ సార్. మరి రెండు రకాలుగా జరుగుతుంది సార్. ద్వివలయం, రెండు వలయాల లోపల ఈ రక్తం అనేది ప్రసరణ జరుగుతుంది మానవుని లోపల. కాబట్టి దీనిని ఏమంటామంటే ద్వివలయ రక్త ప్రసరణ వ్యవస్థ అని మనం పిలవడం జరుగుతుంది అనమాట. మరి ద్వివలయాలు ఏ విధంగా జరుగుతాయి సార్ అని అంటే, ఒకసారి శరీర భాగాల నుంచి రక్తం ఏమవుతుంది అని అంటే హార్ట్ లోనికి వచ్చేస్తుంది. హార్ట్ నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే ఊపిరితిత్తులోనికి, ఊపిరితిత్తు నుంచి మళ్ళీ తిరిగి హార్ట్ లోనికి వచ్చేస్తుంది, హార్ట్ నుంచి తిరిగి శరీర భాగాల్లోనికి వెళ్తుంది. కాబట్టి దీనిని మనం డబుల్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తాం అనమాట. మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థ లోపల ఏమేమి ఉంటాయి సార్ అని అంటే, హార్ట్ ఉంటుంది సార్. హార్ట్ అనే భాగం ఉంటది. నెక్స్ట్ ఏముంటది సార్ అని అంటే 3 భాగాలు ఉంటాయి. రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి సార్. బ్లడ్ వెజల్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ ఏముంటది సార్ అని అంటే రక్తం సార్. హార్ట్, బ్లడ్ వెజల్స్, బ్లడ్ అనేటువంటి 3 భాగాలు ఉంటాయి సార్. ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి సార్. ఈ 3 భాగాల ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ అనేది జరుగుతూ ఉంటుంది సార్. అయితే మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థకు అతి ముఖ్యమైనటువంటి అవయవం ఏంటి సార్ అని అంటే హార్ట్ సార్, హృదయం. దీనిని మనం ఏమంటాం? హార్ట్ అని అంటాం సార్. ఈ హార్ట్ గురించి మనం విపులంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఈ హార్ట్ అనేది ఎట్లా ఉంటుంది సార్ అని అంటే, మానవుని యొక్క
పిడికిలి పరిమాణం లోపల ఉంటది సార్. మానవుడు పిడికిలి బిగించినట్లయితే ఈ పిడికిలి ఎంత పరిమాణంలో ఉంటదో ఆ పిడికిలి పరిమాణం లోపల ఉంటది సార్. మరి ఇది ఏం చేస్తుంది సార్ అని అంటే నిర్విరామంగా కొట్టుకునేటువంటి అవయవం సార్. ఇది విశ్రాంతి లేకుండా నిర్విరామంగా పనిచేస్తూ ఉంటుంది సార్. నిర్విరామంగా పనిచేస్తుంది. నిర్విరామంగా ఈ హృదయం అనేది పనిచేస్తూ ఉంటుంది సార్. ఒక్కసారి కూడా అలసట లేకుండా, అలసిపోకుండా, విశ్రాంతి లేకుండా పనిచేసేటువంటి అవయవం ఏది సార్ అని అంటే హార్ట్ సార్. హార్ట్ అనేది అవిశ్రాంతంగా పనిచేస్తుంది. మరి ఈ హార్ట్ గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని స్టడీ ఆఫ్ హార్ట్ మనం అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఏమంటాం సార్ అని అంటే స్టడీ ఆఫ్ హార్ట్ ని మనం కార్డియాలజీ అని పిలుస్తాం సార్. కార్డియాలజీ అని పిలవడం జరుగుతుంది సార్. అయితే చర్మం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటాం సార్? డెర్మటాలజీ అని అంటాం. దంతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఓడెంటాలజీ అని అంటాం. హార్ట్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని అంటాం అని అంటే కార్డియాలజీ అని అంటాం. ఊపిరితిత్తుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని పల్మనాలజీ, ప్లూరాలజీ అని కూడా పిలుస్తాం. మరి ఇక్కడ కార్డియాలజీ మరి దేని తెలియజేస్తుంది సార్ అని అంటే హార్ట్ యొక్క నిర్మాణం, హార్ట్ ఏ విధంగా తయారవుతుంది, అది ఏ విధంగా పనిచేస్తుంది, అది పనిచేయకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం ఎక్కడ చదువుకుంటాం అంటే కార్డియాలజీ లోపల చదువుకుంటాం సార్. ఓకే, రైట్. ఇది తర్వాత ఈ మానవుని యొక్క గుండె మరి ఎంత ఉంటుంది సార్ అని అంటే 300 గ్రాములు ఉంటుంది సార్. ఎన్ని? 300 గ్రామ్స్ ఉంటుంది సార్. 300 గ్రామ్స్ ఉంటుంది సార్. మరి చిన్న పిల్లల లోపల ఎంత ఉంటుంది సార్? చిన్న పిల్లలలో ఎంత ఉంటది అని అంటే చిన్న పిల్లలలో 240 గ్రామ్స్ ఉంటుంది సార్. 240 గ్రామ్స్ బరువు ఉంటది. మరి మానవుని లోపలనైతే ఎన్ని గ్రామ్స్ ఉంటది? 300 గ్రామ్స్ బరువు ఉంటది. చిన్న పిల్లల లోపలనైతే 240 గ్రామ్స్ ఉంటుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఈ హృదయం మరి ఈ శరీరం మానవుని లోపల ఇది ఏ విధంగా ఉంటుంది సార్ అని అంటే రెండు ఊపిరితిత్తుల మధ్య ఇది అమరి ఉంటది సార్. ఎక్కడ ఉంటది సార్? రెండు ఊపిరితిత్తుల మధ్య ఉరక్కుహరం లోపల అమరి ఉంటది. ఓకే, రైట్. ఎక్కడ అమరి ఉంటది సార్? రెండు ఊపిరితిత్తులు. ఇవి ఊపిరితిత్తులు సార్. ఇవి ఊపిరితిత్తులు అయితే ఈ ఊపిరితిత్తుల మధ్య లోపల ఇక్కడ హార్ట్ అనేది ఉంటది సార్. ఓకే, ఎక్కడ ఉంటది? ఊపిరితిత్తుల మధ్య ఉంటది. ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే మీడియాస్టినం. ఏమంటాం సార్? మీడియాస్టినం అని పిలుస్తాం. మరి ఈ హృదయం రెండు ఊపిరితిత్తుల మధ్యలో ఉరక్కుహరం లోపల ఉంటది కాబట్టి ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే మీడియాస్టినం అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. మీడియాస్టినం అనే ఖాళీ ప్రదేశంలో ఉంటది సార్. మరి దీనిని హృదయాన్ని ఆవరించి ఏముంటాయి సార్ అని అంటే ఈ హృదయం ఈ విధంగా ఉన్నట్లయితే ఈ హృదయాన్ని ఆవరించి ఏముంటాయి సార్ అని అంటే హృదయాన్ని ఆవరించి రెండు పొరల త్వచం అనేది ఉంటది సార్. ఈ హృదయాన్ని ఆవరించి ఏముంటది? రెండు పొరల త్వచం అనేది ఉంటది. ఈ రెండు పొరల త్వచాన్ని మనం ఏమంటాము సార్ అని అంటే హృదయావరణ త్వచం అని అంటాం సార్. ఈ హృదయావరణ త్వచం హృదయాన్ని ఆవరించి ఎక్స్టర్నల్ గా ఉంటుంది కాబట్టి హృదయావరణ త్వచం అని పిలుస్తున్నాం. ఈ హృదయావరణ త్వచంలో ఏముంటది సార్ అని అంటే హృదయావరణ ద్రవం ఉంటది. ఈ హృదయావరణ ద్రవం ఏం చేస్తుంది సార్ అని అంటే హృదయానికి అన్ఫార్చునిటీ దెబ్బ తగిలినట్లయితే, షాకుల నుండి గురైనట్లయితే అది తొందరగా నష్టపోకుండా అంటే నాశనం కాకుండా ఏం చేస్తుంది అని అంటే ఈ హృదయావరణ ద్రవం అనేది ఏం చేస్తుంది అని అంటే ఈ హృదయాన్ని రక్షిస్తుంటుంది సార్. ఓకే, రైట్. మరి ఈ హృదయం లోపల ఏముంటాయి సార్ అని అంటే 3 పొరలు ఉంటాయి సార్. ఈ హృదయం లోపల 3 పొరలు ఉంటాయి. ఈ 3 పొరలు ఏంటి సార్ అని అంటే ఎపికార్డియం సార్. 3 పొరలు ఏంటి? ఎపికార్డియం అని మొట్టమొదటి దాన్ని ఎపికార్డియం అని అంటాం. రెండో దాన్ని ఏమని అంటాం అని అంటే రెండవ పొరని మనం మయోకార్డియం అని పిలుస్తాం సార్. మయోకార్డియం మయోకార్డియం అని పిలవడం జరుగుతుంది. మొట్టమొదటి దాన్ని
ఏమంటాం సార్? బాహ్యంగా ఉండేటువంటి పొరని మనం ఏమంటాం అంటే ఎపికార్డియం అంటాం. రెండో దాన్ని మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం అంటే మయోకార్డియం అని, లోపలి వైపు ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఎండోకార్డియం ఎండోకార్డియం అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. ఎన్ని పొరలు? 3 పొరలు ఉంటాయి హృదయంలో. వాటిని మొట్టమొదటిసారిగా పై భాగంలో ఉండేటువంటి లేయర్ ని మనం ఏమంటామంటే ఎపికార్డియం అని, మధ్య భాగంలో ఉండేదాన్ని మయోకార్డియం అని, లోపలి వైపు ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే ఎండోకార్డియం అని మనం పిలవడం జరుగుతుంది సార్. రైట్. మరి హృదయం ఎన్ని రకాలు అంటే హృదయం 2 రకాలు సార్. మరి హృదయం 2 రకాలేంటి సార్ అని అంటే, ఒకటి కండర జనిత హృదయం సార్. కండర జనిత హృదయం. ఏ జనిత హృదయం సార్? కండర జనిత హృదయం. కండర జనిత హృదయం అని పిలుస్తాం సార్. రెండోది ఏంటి సార్ అని అంటే నాడీ జనిత హృదయం. నాడీ జనిత హృదయం. మొట్టమొదటిది కండర జనిత హృదయం అయితే రెండవది ఏంటి అంటే నాడీ జనిత హృదయం సార్. ఈ కండర జనిత హృదయం వేటితోని తయారవుతుంది సార్ అని అంటే కండరాల చేత నిర్మితం అవుతుంది. మరి ఈ నాడీ జనిత హృదయం ఎట్లా తయారవుతుంది సార్ అని అంటే నాడుల చేత తయారవుతుంది సార్. న్యూరోజెనిక్ హార్ట్ అని కూడా అంటారు సార్. మరి ఈ న్యూరోజెనిక్ హార్ట్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే నిమ్న జీవుల లోపల, అభివృద్ధి చెందనటువంటి జీవుల లోపల, ఈ జీవులలో ఏముంటుంది సార్ అని అంటే జీవులలో ఈ నాడీ జనిత హృదయం అనేది ఉంటది. మరి నాడీ జనిత హృదయం ఎక్కడ ఉంటది అంటే నిమ్న జాతికి చెందినటువంటి జీవుల లోపల, సరిగ్గా డెవలప్మెంట్ కానటువంటి జీవుల లోపల ఉంటుంది సార్. మరి వీటిని మనం ఏమంటామంటే అకశేరుకాలు అని కూడా పిలుస్తాం సార్. వీటిని మనం కండర జనిత హృదయం ఉన్నటువంటి వాటిని సకశేరుకాలు అని పిలుస్తాం సార్. వీటిని కార్డేట్ అని పిలుస్తాం. వీటిని ఏమని అంటామంటే నాన్ కార్డేట్స్ అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే, ఇది ఏం చేస్తుంది అని అంటే గుండె నాడుల ప్రేరణ వల్ల ఈ అకశేరుకాల లోపల ఏమవుతుందంటే నాడులు ప్రేరేపించడం వల్ల ఏమవుతుంది అని అంటే ఇది ప్రేరేపిస్తూ ఉంటది. ఇది పనిచేస్తుంది సార్. ప్రేరేపించడం వలన పనిచేస్తుంది. నాడీ జనిత హృదయంలో నాడులు ప్రేరేపించడం వల్ల ఈ హృదయం అనేది పనిచేస్తుంది. మరి ఈ నాడీ జనిత హృదయం నిమ్న జాతికి చెందినటువంటి జీవుల లోపల ఏ జీవులు సార్ అని అంటే సరిగ్గా అభివృద్ధి చెందినటువంటి జీవులు. వీటినే మనం అకశేరుకాలు, నాన్ కార్డేట్స్ అని పిలుస్తాం. ఓకే, రైట్ సార్. ఇందులోపల ఈ నాడీ జనిత హృదయం ఉంటది. కండర జనిత హృదయం మాత్రం కండరాల చేత నిర్మితమై ఉంటది సార్. ఓకే, రైట్. మరి హృదయం ఏమవుతుంది అని అంటే ఈ హృదయం అనేది ఏం చేస్తుంది సార్ అని అంటే అది ఏ విధంగా అమరి ఉంటుంది అని మనం తెలుసుకున్నట్లయితే హృదయం అనేది ఒకవేళ గుండె చివరి భాగం, హృదయం యొక్క చివరి భాగం ఏమవుతుంది సార్ అని అంటే కొంచెం వంగినట్లయితే, ఎటువైపు సార్? ఎటువైపు వంగినట్లయితే కుడివైపుకు. ఈ గుండె యొక్క చివరి భాగం ఏమవుతుంది అని అంటే కుడివైపుకు వంగినట్లయితే ఏమవుతుంది సార్ అని అంటే దీన్ని డెక్స్ట్రోకార్డియా అని అంటాం సార్. గుండె ఏమవుతుంది అంటే కుడివైపుకు వంగి ఉన్నట్లయితే, కుడివైపు కొద్దిగా వంగి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే డెక్స్ట్రోకార్డియా అని పిలుస్తాం సార్. డెక్స్ట్రోకార్డియా అని పిలవడం జరుగుతుంది సార్. ఏమని పిలుస్తాం సార్? డెక్స్ట్రోకార్డియా. హృదయం అనేది కుడివైపుకు వంగినట్లయితే దాన్ని డెక్స్ట్రోకార్డియా అని పిలుస్తాం. తర్వాత ఇదే హృదయం ఎడమ వైపు వంగినట్లయితే ఏమంటారు సార్ అని అంటే లీవోకార్డియా అని పిలుస్తారు సార్. లీవోకార్డియా అని పిలుస్తారు సార్. లీవోకార్డియా. కుడివైపు వంగితే డెక్స్ట్రోకార్డియా అని, కుడివైపు వంగితే డెక్స్ట్రోకార్డియా అని, ఎడమ వైపు వంగి ఉన్నట్లయితే హృదయం లీవోకార్డియా అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే, రైట్. మరి ఈ హృదయం లోపల మరి ఏమేమి ఉంటుంది సార్ అని అంటే ఒక్కొక్క జంతువుల లోపల హృదయం ఏ విధంగా ఉంటది మాస్టారు, ఎట్లుంటది సార్ అని అంటే ఒక్కొక్క జీవుల లోపల ఒక్కొక్క రకంగా ఉంటది సార్. మరి ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే తిమింగలం సార్ అతిపెద్ద హృదయం కలిగినటువంటి జీవి సార్. అతిపెద్ద హృదయం కలిగినటువంటి అతిపెద్ద
అతిపెద్ద హృదయం కలిగిన జీవి, అతిపెద్ద గుండె లేదా హృదయం హార్ట్ కలిగినటువంటి జీవి ఏది సార్ అని అంటే అతిపెద్ద గుండె కలిగిన జీవి ఏంటి సార్ అని అంటే నీలి తిమింగలం సార్. నీలి తిమింగలం నీలి తిమింగలం నీలి తిమింగలం అని పిలుస్తాం సార్. ఈ నీలి తిమింగలం లోపల ఎంత ఉంటుంది సార్ అని అంటే 750 గ్రాముల బరువు ఉంటది సార్. ఎంత? 750 గ్రామ్స్ బరువు ఉంటది సార్. మరి ఈ 750 గ్రాములు కలిగినటువంటి హృదయం మరి ఎంత కొట్టుకుంటుంది సార్ ఒక నిమిషానికి అని అంటే నిమిషానికి 7 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది సార్. 7 సార్లు ఈ హృదయం అనేది కొట్టుకుంటూ ఉంటుంది సార్ ఒక నిమిషానికి. తర్వాత ఏనుగు సార్. ఏనుగు లోపల మరి ఇది ఎంత బరువు ఉంటది సార్ అని అంటే 12 నుంచి 21 కిలోగ్రాముల బరువు ఉంటుంది సార్. 12 నుంచి 21 కిలోగ్రాముల బరువు అనేది ఉంటది సార్. కిలోగ్రాముల బరువు సార్. ఓకే, రైట్. మరి ఎన్ని గ్రాముల బరువు ఉంటది సార్? ఇది 750 గ్రాములు సార్. ఇది 750 కిలోగ్రాములు సార్. ఎన్ని గ్రాముల బరువు? 750 కిలోగ్రాముల బరువు ఈ తిమింగలం లోపల ఉంటే ఏనుగు లోపల మాత్రం 12 నుంచి 21 కిలోగ్రాముల బరువు అనేది హృదయం కలిగి ఉంటుంది సార్. మరి మానవునిలో ఎంత ఉంటుంది సార్ అని అంటే మానవునిలో ఎంత బరువు ఉంటుంది సార్ అని అంటే 300 గ్రాముల బరువు ఉంటుంది. 300 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. మరి అతిపెద్ద హృదయం కలిగిన జీవి నీలి తిమింగలం ఎన్ని కిలోలు ఉంటది? 750 గ్రాముల బరువు ఉంటది. 750 గ్రాముల అంటే 700 కిలోగ్రాముల బరువు ఉంటది. 750 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటది. ఇది నిమిషానికి 7 సార్లు మాత్రమే స్పందిస్తది సార్. నిమిషానికి ఎన్ని సార్లు? అతి పెద్దగా ఉన్నటువంటి హృదయం కాబట్టి 750 గ్రాముల బరువు ఉంది కాబట్టి కిలోగ్రాముల బరువు ఉంది కాబట్టి ఎన్నిసార్లు అంటే 7 సార్లు ఒక నిమిషానికి స్పందిస్తది. మరి రెండవది ఏది సార్ అని అంటే ఏనుగు. మరి ఏనుగు లోపల ఎన్ని కిలోగ్రాముల బరువు ఉన్నది అని అంటే 12 నుంచి 21 కిలోగ్రాముల బరువు ఉన్నది. మరి దీని లోపల ఎంత స్పందిస్తుంది సార్ అని అంటే ఒక నిమిషానికి 46 సార్లు ఇది స్పందించడం జరుగుతుంది సార్. ఎన్నిసార్లు స్పందిస్తుంది? 46 సార్లు స్పందిస్తుంది సార్. మరి మానవుని లోపల ఎన్ని కిలోగ్రాముల బరువు ఉన్నది? 300 కిలోగ్రాముల బరువు ఉన్నటువంటి హృదయం ఉన్నది. మరి ఇది ఎన్నిసార్లు స్పందిస్తుంది సార్ అని అంటే 72 సార్లు స్పందిస్తుంది సార్. 72 సార్లు స్పందించడం అనేది జరుగుతుంది. తర్వాత కోయల్ టిట్ పక్షి సార్. అతి చిన్న హృదయం కలిగినటువంటిది. అతి చిన్న హృదయం కలిగిన జీవి సార్. అతి చిన్న హృదయం కలిగిన జీవి ఏంటి సార్ అంటే కోయల్ టిట్ పక్షి అనేది అతి చిన్న హృదయం కలిగినటువంటి జీవి. మరి ఎంత ఉంటుంది సార్ దీని లోపల అంటే 0.15 గ్రామ్స్ ఉంటది సార్. ఎన్ని గ్రాములు ఉంటది? 0.15 గ్రాముల బరువు ఉంటది. మరి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది సార్ అని అంటే 1200 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది సార్. ఎన్నిసార్లు? ఒక నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటది. అతిపెద్ద హృదయం కలిగిన నీలి తిమింగలంలో అతిపెద్ద హృదయం కలిగిన జీవి నీలి తిమింగలంలో ఉంది. మరి ఎంత అంటే 750 కిలోగ్రాములు. తర్వాత ఇది నిమిషానికి 7 సార్లు మాత్రమే కొట్టుకుంటది. ఏనుగు లోపల 12 నుంచి 21 కిలోగ్రాముల బరువు ఉంటది కాబట్టి ఇది 46 సార్లు కొట్టుకుంటది. తర్వాత మానవునిలో 300 గ్రాముల బరువు ఉన్నది. 72 సార్లు కొట్టుకుంటది. అతి చిన్న హృదయం కలిగిన జీవి కోయల్ టిట్ పక్షి కాబట్టి దాని యొక్క హృదయం ఎంత ఉంటది అని అంటే 0.15 గ్రాముల బరువు ఉంటది. ఇది 1200 సార్లు కొట్టుకుంటారు సార్. అంటే జీవి చిన్నగా అయినా కొద్దీ హృదయం పనితీరు ఎక్కువగా పనిచేస్తుంది. జీవి పెద్దగా అయినా కొద్దీ ఏమవుతుంది అంటే హృదయం యొక్క పనితీరు తగ్గుతూ ఉంటుంది సార్. ఓకే, రైట్ సార్. అయితే ఇక్కడ మనం మరి ఈ హృదయం మరి మొట్టమొదటిసారిగా ఈ హృదయాన్ని ఏం చేసిండనంటే ఒకసారి మానవునికి అంటే
ప్రపంచం లోపల మరి హృదయం ఒకసారి డిస్ట్రాయిడ్ అవుతుంది సార్. డిస్ట్రాయిడ్ అయిన తర్వాత దీన్ని ఏమైనా చేయొచ్చా మరి అని అంటే, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి గుండె మార్పిడి మార్పిడి శస్త్రచికిత్స చేసినటువంటి శాస్త్రవేత్త, గుండె మార్పిడి చేసిన శాస్త్రవేత్త ఎవరు సార్ అనంటే, శాస్త్రవేత్త ఎవరు అనంటే, ప్రపంచం లోపల గుండె మార్పిడి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అనంటే క్రిస్టియన్ బెర్నార్డ్. క్రిస్టియన్ బెర్నార్డ్ సార్. క్రిస్టియన్ బెర్నార్డ్. బెర్నార్డ్ క్రిస్టియన్ బెర్నార్డ్ అనే శాస్త్రవేత్త ఏం చేసిండు సార్ అని అంటే, మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయడం జరిగింది సార్. మరి భారతదేశంలో శస్త్రచికిత్స చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే, భారతదేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే వేణుగోపాల్ సార్. డాక్టర్ వేణుగోపాల్. డాక్టర్ వేణుగోపాల్ సార్. ఈ డాక్టర్ వేణుగోపాల్ ఏం చేసిండనంటే, భారతదేశం లోపల మొట్టమొదటిసారిగా గుండె మార్పిడిని చేయడం జరిగింది సార్. ఎక్కడ సార్? ఎయిమ్స్ న్యూఢిల్లీ సార్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సార్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్ ఇండియా ఎయిమ్స్ సార్. ఎయిమ్స్ న్యూఢిల్లీ సార్. న్యూఢిల్లీ లోపల ఏం చేసిండు సార్ అని అంటే, ఈ డాక్టర్ వేణుగోపాల్ ఎయిమ్స్ లో, న్యూఢిల్లీలోని ఎయిమ్స్ లోపల ఈయన మొట్టమొదటిసారిగా శస్త్రచికిత్స చేయడం జరిగింది సార్. తర్వాత కృత్రిమ గుండె కార్యక్రమాన్ని ఎవరు సార్ అని అంటే కనుగొన్నది విలియం కోల్ప్ సార్. కృత్రిమంగా ఆర్టిఫిషియల్ కృత్రిమంగా అంటే కృత్రిమంగా హృదయం కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే విలియం కోల్ప్ సార్. విలియం కోల్ప్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు సార్. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా హార్ట్ సర్జరీ చేసినటువంటి శాస్త్రవేత్త క్రిస్టియన్ బెర్నార్డ్. తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అంటే డాక్టర్ వేణుగోపాల్. ఎయిమ్స్ న్యూఢిల్లీ కృత్రిమంగా గుండెనే తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే విలియం కోల్ప్ సార్. ఓకే, రైట్. తర్వాత ఏం చేసిందంటే రాబర్ట్ జార్విన్ మీద ఏం చేసిందంటే, దీన్ని మొట్టమొదటిసారిగా తయారు చేసి అల్యూమినియంతో తయారు చేసి పాలియురేథిన్ మరియు అల్యూమినియంతో తయారు చేసినటువంటి దాని పేరు జార్విక్ 7 సార్. ఓకే, రైట్. దానిని ఏమంటాం అంటే జార్విక్ 7 అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. దీన్ని మరి 1921లో మొట్టమొదటిసారిగా డివ్రీస్ అనే డాక్టరు బార్నీ క్లార్క్స్ కు కృత్రిమ గుండెని ఎవరికి కృత్రిమ హృదయాన్ని ఎవరికి ఎక్కించారు సార్ అని అంటే, హృదయాన్ని ఎవరికి మరి ఇయ్యడం జరిగింది అని అంటే బార్నీ క్లార్క్స్ అమరి విలియం డివ్రీస్ సార్. విలియం డివ్రీస్ కి ఏం చేసినానంటే ఈ కృత్రిమ హృదయాన్ని ఎక్కించడం జరిగింది సార్. తర్వాత మరి ఇది అమర్చినటువంటి డాక్టర్ ఎవరంటే బార్లీ క్లార్క్ సార్. బార్లీ క్లార్క్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చేసిండు సార్ అని అంటే, బార్లీ క్లార్క్ అనే శాస్త్రవేత్త విలియం డివ్రీస్ కి ఈయన కృత్రిమ హృదయాన్ని ఎక్కించడం జరిగింది. అసలు కృత్రిమ హృదయాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు సార్ అని అంటే విలియం కోల్ప్ సార్. భారతదేశంలో కృత్రిమ గుండెని అమర్చిన శాస్త్రవేత్త డాక్టర్ వేణుగోపాల్. ఎయిమ్స్ న్యూఢిల్లీ. ప్రపంచంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినటువంటి శాస్త్రవేత్త క్రిస్టియన్ బెర్నార్డ్ సార్. ఓకే, రైట్ సార్. తర్వాత మరి గుండె యొక్క అంతర నిర్మాణం సార్. మరి గుండె లోపల ఏమేమి ఉంటుంది సార్ అని అంటే వాటి యొక్క నిర్మాణాన్ని మనం తెలుసుకోవాలి సార్. ఓకే, రైట్. మరి గుండె లోపల మనం ఏముంటది అని అంటే, మానవుని యొక్క హృదయంలో 4 గదులు ఉంటాయని తెలుసుకున్నాం సార్. ఎన్ని గదులు? 4 గదులు. 4 గదుల హృదయం ఉంటది సార్. ఎన్ని గదుల హృదయం? 4 గదుల హృదయం ఉంటది సార్. అయితే ఈ 4 గదులు పైన ఉండే 2 గదులను సార్, పైన ఉండే 2 గదులను మనం ఏమంటాం సార్ అని అంటే కర్ణికలు అని పిలుస్తా ఉంటాం సార్. కర్ణికలు అని పిలుస్తా ఉంటాం. ఏమని పిలుస్తాం సార్?
కర్ణికలని పిలుస్తాం. ఎక్కడ పైన ఉన్న 2 గదులను కర్ణికలని, కింద ఉండే 2 గదులను జఠరికలని పిలుస్తాం. మానవుని లోపల 4 గదుల హృదయం అనేది ఉంటది సార్. ఓకే, రైట్. మరి వీటిని కర్ణికల లోపల పిండ దశలో, మానవుని యొక్క పిండ దశ లోపల కర్ణికలలో ఒక చిన్న రంధ్రం ఉంటది సార్. కర్ణిక విభాజకంలో కర్ణికలను వేరు చేసేటువంటి విభాజకాన్ని కర్ణికాంతర విభాజకం అంటాం. ఈ కర్ణికాంతర విభాజకంలో ఏమున్నది సార్ అని అంటే ఒక చిన్న రంధ్రం ఉన్నది. ఈ రంధ్రం ఏం చేస్తది అని అంటే దీనిని మనం ఏమని అంటాం సార్ అని అంటే ఫోరామెన్ ఓవెల్ అని పిలుస్తాం సార్. ఫోరామెన్ ఓవెల్, ఫోరామెన్ ఓవెల్ ఏమని పిలుస్తాం సార్? ఫోరామెన్ ఓవెల్ అని పిలుస్తాం. ఎక్కడ సార్? కర్ణికల లోపల ఉండేటువంటి రంధ్రాన్ని మనం ఫోరామెన్ ఓవెల్ అని పిలుస్తాం. ఈ ఫోరామెన్ ఓవెల్ ఏం చేస్తుంది సార్ అని అంటే శిశువు జన్మించి, పిల్లవాడు జన్మించి, శిశువు జన్మించి పనిచేయడం ప్రారంభించగానే ఏం పని చేస్తుంది సార్? హార్ట్ అనేది, ఊపిరితిత్తులు అనేటివి పనిచేస్తాయి. ఈ ఊపిరితిత్తులు పనిచేయడం ప్రారంభించగానే ఏం చేస్తుంది సార్ అని అంటే లంగ్స్ అనేటివి పనిచేస్తూ ఉంటాయి. పిల్లవాడు జన్మించిన తర్వాత కొంతకాలానికి లంగ్స్ పనిచేస్తాయి. ఈ లంగ్స్ పనిచేయడం ప్రారంభించగానే ఏమవుతుంది సార్ అని అంటే ఈ ఫోరామెన్ ఓవెల్ అనేది మూసుకుపోతుంది. దీన్ని మనం ఏమంటాం సార్ అని అంటే ఓసా ఓవాలిస్ అని పిలుస్తాం సార్. ఈ ఫోరామెన్ ఓవెల్ మూసుకుపోయినట్లయితే పోసా ఓవాలిస్ ఏమని పిలుస్తాం? పోసా ఓవాలిస్, ఓవాలిస్ అని పిలుస్తాం సార్. మూసుకుపోనట్లయితే ఫోరామెన్ ఓవెల్ అని, మూసుకుపోయినట్లయితే పోసా ఓవాలిస్ అని పిలుస్తాం. ఓకే, రైట్. తర్వాత ఈ రంధ్రం సరిగ్గా మూసుకోనట్లయితే దీన్ని ఏమంటామంటే ఫోరామెన్ పేటెంట్, ఫోరామెన్ ఓవెల్, పేటెంట్ ఫోరామెన్ ఓవెల్ అని పిలుస్తూ ఉంటాం సార్. ఏమని పిలుస్తాం? మూసుకుపోనట్లయితే ఫోరామెన్ ఓవెల్ అని, తర్వాత మూసుకున్నట్లయితే పోసా ఓవాలిస్ అని, ఒకవేళ సరిగ్గా మూసుకుపోనట్లయితే పేటెంట్ ఫోరామెన్ ఓవెల్ అని పిలవడం జరుగుతుంది సార్. మరి కరోనరీ కోటరం అనేది ఉంటుంది సార్, కర్ణికల్లోనికి తెరుచుకుంటది. కరోనరీ కోటరం అనేది ఎక్కడ తెరుచుకుంటుంది సార్ అని అంటే కర్ణికల్లోనికి తెరుచుకుంటుంది సార్. ఈ కర్ణికల్లోనికి తెరుచుకునేటువంటి భాగం లోపల ఏముంటది అని అంటే దెబేసియస్ కవాటం అనేది ఉంటది సార్. ఎక్కడ? దెబేసియస్ కవాటం అనేది కరోనరీ కోటరం, హృదయ కోటరం ఏం చేస్తుంది అని అంటే ఈ కర్ణికలోనికి తెరుచుకుంటది. తెరుచుకునే భాగంలో ఏముంటది సార్ అని అంటే దెబేసియస్ కవాటం, దెబేసియస్ కవాటం అనేది ఉంటది సార్. దెబేసియస్ కవాటం అనేది ఉంటది. ఎక్కడ సార్? కరోనరీ కోటరం కర్ణికలోనికి తెరుచుకునే ప్రదేశంలో ఉండేటువంటి కవాటం ఏది సార్ అని అంటే దెబేసియస్ కవాటం సార్. నెక్స్ట్ ఇది అధోమహాశిర కుడి కర్ణికలోనికి తెరుచుకునే ప్రాంతంలో, కుడి కర్ణికలోనికి తెరుచుకునే ప్రాంతంలో ఎటువంటి ఏముంటాయి సార్ అని అంటే ఒక కవాటం ఉంటది సార్. దాన్ని మనం ఏమంటాం అంటే యూస్టేషియన్ కవాటం, యూస్టేషియన్ కవాటం అనేది ఉంటది సార్. ఎక్కడ? కరోనరీ కోటరం తెరుచుకునే ప్రాంతంలో దెబేసియస్ కవాటం ఉంటది. తర్వాత అధోమహాశిర అనేది తెరుచుకునే ప్రాంతంలో యూస్టేషియన్ కవాటం అనేది ఉంటది సార్. ఓకే, ఊర్ధ్వ మహాశిర కుడి కర్ణికలోనికి తెరుచుకునే రంధ్రం వద్ద ఎటువంటి కవాటాలు ఉండయి సార్. ఊర్ధ్వ మహాశిర అనేది కుడి కర్ణికలోనికి తెరుచుకుంటది. ఊర్ధ్వ ముఖం నుంచి అంటే పై భాగంలో నుంచి వస్తది కాబట్టి అది తెరుచుకునే ప్రదేశంలో ఎటువంటి కవాటాలు ఉండయి సార్. అంటే ఏది సార్? దెబేసియస్ కవాటం ఎక్కడ ఉంటది? కుడి కర్ణికలోనికి. కరోనరీ కోటరం అనేది కుడి కర్ణికలో తెరుచుకునే ప్రాంతంలో ఉంటది. తర్వాత ఇంకేముంటది సార్ అని అంటే అధోమహాశిర కుడి కర్ణికలోనికి తెరుచుకునే ప్రాంతంలో యూస్టేషియన్ కవాటం అనేది ఉంటది సార్. ఓకే, రైట్. ఈ తర్వాత జఠరికలు సార్. మరి ఈ జఠరికలు ఏం చేస్తాయి? మరి గుండె లోపల ఉన్నటువంటి పై గదులను మనం ఏమంటాం? కర్ణికలు అని పిలుస్తున్నాం. కింది ఉన్నటువంటి 2 గదులను జఠరికలు అని పిలుస్తా ఉన్నాం సార్. ఓకే, రైట్. ఈ జఠరికలు ఏం చేస్తాయంటే 2 జఠరికల మధ్య ఒక విభాజకం అనేది ఉంటది సార్. 2 జఠరికల మధ్య ఒక విభాజకం అనేది ఉంటది. ఈ విభాజకం ఏం చేస్తుంది అంటే 2 జఠరికలను వేరు చేస్తది. కుడి జఠరిక,
కుడి జఠరిక, కుడి జఠరిక సార్. తర్వాత ఎడమ జఠరిక సార్. ఈ కుడి ఎడమ జఠరికలను జఠరికాంతర విభాజకం అనేది వేరు చేస్తూ ఉంటది సార్. ఓకే, రైట్. ఈ జఠరికల లోపలి తలం లోపల కండరాలతో కూడినటువంటి ఏర్పడినటువంటి ఈ జఠరికల లోపల ఏం చేస్తాయంటే కొద్దిగా కండరాల లోపల కండరహితంగా ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం ఏమంటాం అని అంటే ట్రాబెక్యులే గట్లతో ఉంటుంది. వీటిని కాలుమ్నే కార్నే సార్. కాలుమ్నే వీటిని మనం ఏమని పిలుస్తాం సార్ అని అంటే కాలుమ్నే కాలుమ్నే కార్నే కాలుమ్నే కార్నే అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. మరి ఇంకా ఏముంటది సార్ అని అంటే లేదా ట్రాబెక్యులే కార్నే, కాలుమ్నే కార్నే లేదా ట్రాబెక్యులే ట్రాబెక్యులే కార్నే ట్రాబెక్యులే కార్నే అనేది ఉంటది సార్. వీటిని ఈ గట్ల వంటి నిర్మాణాలని ఎత్తు పల్లాల వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని మనం కాలుమ్నే కార్నే లేదా ట్రాబెక్యులే కార్నే అని ఉంటది. ఈ మరి ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే జఠరికల లోపల జఠరికల లోపల ఉంటాయి సార్. ఈ వీటిని మనం కాలుమ్నే కార్నే లేదా ట్రాబెక్యులే కార్నే అని పిలుస్తాం సార్. అయితే పెద్దగా శంఖాకారంగా ఉండేటువంటి గట్లను పాపిల్లరీ కండరాలు అని అంటాం సార్. వీటిని పెద్దగా శంఖాకారంలో ఉండే పాపిల్లరీ కండరాలు పాపిల్లరీ కండరాలని కూడా పిలుస్తాం సార్. పెద్దగా ఉండే వాటిని పాపిల్లరీ కండరాలని కూడా పిలవడం జరుగుతుంది సార్. ఈ కండరాలు స్నాయువులకు కలుపబడి ఉంటాయి సార్. ఇక్కడ స్నాయువులు అనేవి ఉంటాయి. ఈ స్నాయువులకు ఈ కండరాలు అనేవి కలపబడి ఉంటాయి కాబట్టి ఓకే, రైట్ సార్. ఈ తర్వాత ధమని చాపాలు సార్. మరి హృదయం లోపల రెండు ధమని చాపాలు అనేటివి ఉంటాయి. కుడి జఠరిక నుండి పుప్పూస చాపం, ఎడమ జఠరిక నుండి దైహిక చాపం అనేది ఏర్పడుతుంది సార్. కుడి జఠరిక నుండి ఏమవుతుంది అని అంటే ఒకటి దైహిక చాపం అనేది ఏర్పాటవుతుంది. తర్వాత పుప్పూస చాపం సార్. ఈ పుప్పూస చాపం ఎక్కడికి వెళ్తుంది అని అంటే ఊపిరితిత్తులోనికి వెళ్తుంది. కుడి జఠరిక నుంచి పుప్పూస చాపం అనేది ఉంటది. ఇది ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది. తర్వాత ఎడమ జఠరిక నుంచి సార్. ఈ జఠరిక నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే దీన్ని మనం దైహిక చాపం అనేది పిలుస్తూ ఉంటాం సార్. ఓకే, రైట్. మరి హృదయం సార్. ఈ హృదయం ఏం చేస్తుంది అని అంటే ఒక్కొక్క జీవుల లోపల ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్. ఏమేమి ఉంటాయి? ఒక్కొక్క జీవుల లోపల ఒక్కొక్క రకంగా ఉంటాయి సార్. మరి సార్ అంటే ఈ 4 గదుల గుండె శీతల రక్తం కలిగినటువంటి జంతువు సార్. శీతల రక్త జంతువు ఏది అని అంటే మొసలి సార్. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ సార్. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ శీతల రక్త జీవి కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ సార్. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ సార్. కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్ ఏది సార్ అని అంటే మొసలి సార్. క్రొకోడైల్ సార్. ఈ క్రొకోడైల్ అనేది కోల్డ్ బ్లడెడ్ ఎనిమల్. తర్వాత 4 గదుల గుండె కలిగిన ఉష్ణ రక్త జీవి వామ్ బ్లడ్ ఎనిమల్ సార్. వామ్ బ్లడ్ ఎనిమల్ ఏంటి సార్ అని అంటే ఈ వామ్ బ్లడ్ ఎనిమల్ అనేది ఏంటి అని మనం పిలిచినట్లయితే తెలుసుకున్నట్లయితే పక్షులు, క్షీరదాలు సార్. ఏవ్స్ మరియు సరీసృపాలు సార్. ఓకే, ఏవ్స్ మరియు క్షీరదాలు మమ్మెల్స్ సార్. ఈ మమ్మెల్స్ అనేది ఏం చేస్తాయి సార్ అని అంటే మమ్మెల్స్ లోపల వామ్ బ్లడ్ ఉంటది, వేడిగా ఉండేటువంటి రక్తం ఉంటది. ఈ తర్వాత వీటిని కోల్డ్ బ్లడ్ ఎనిమల్స్ అంటే క్రోకోడైల్స్ సార్. ఇవి ఉంటాయి సార్. తర్వాత చేపల లోపల ఎన్ని గదుల హృదయం ఉంటుంది సార్ అని అంటే 2 గదుల హృదయం ఉంటుంది సార్. 2 గదుల హృదయం, ఒక కర్ణిక ఒక జఠరిక ఉంటది సార్. తర్వాత ఉభయచరాల లోపల ఉభయచరాలని వేటిని అంటాం సార్? ఉభయచరాలు అని అంటే మరి ఏంటి అంటే 2 ప్రాంతాలలో జీవించే అటువంటి జీవులను మనం 2 ప్రదేశాల లోపల జీవించేటువంటి జీవులను మనం ఏమంటాం అంటే ఉభయచరాలు అని అంటాం. మరి ఈ ఉభయచరాలు ఎక్కడెక్కడ జీవిస్తాయి సార్ అని అంటే భూమి మీద మరియు నీటి లోపల నివసిస్తాయి. 2 ప్రదేశాల లోపల నివసిస్తాయి కాబట్టి వీటిని ఉభయచరాలు అన్నాం. వీటి లోపల ఎన్ని గదుల హృదయం అంటే 3 గదుల హృదయం ఉంటది సార్. 3 గదుల హృదయం, ఒక కర్ణిక, నెక్స్ట్ 2 జఠరికలు అనేటివి ఉంటాయి సార్. తర్వాత ముసలి అనే సరీసృపం
పక్షులు క్షీరదాల లోపల ఏముంటది సార్ అని అంటే మొసలి, అదే విధంగా మొసలి, తర్వాత పక్షులు క్షీరదాల లోపల మరి ఏ రక్తం హృదయం ఏ విధంగా ఉంటది సార్ అని అంటే మమ్మెల్స్ లోపల 4 గదులు. ఎన్ని గదులు సార్? 4 గదుల హృదయం అనేది ఉంటది సార్. చేపల లోపల 2 గదులు, ఉభయచరాల లోపల 3 గదులు, మొసలి, పక్షులు, క్షీరదాల లోపల మరి 4 గదులు ఉంటాయి సార్. ఓకే, రైట్. మరి బొద్దింక లోపల సార్, బొద్దింక లోపల ఎన్ని గదుల హృదయం ఉంటుంది సార్ అని అంటే 13 గదుల హృదయం ఉంటది సార్. 13 గదుల హృదయం సార్. 13 గదుల హృదయం ఉంటది. తర్వాత ఇంకా వానపాము లోపల ఎన్ని గదుల హృదయం ఉంటది సార్ అని అంటే వానపాములో ఎన్ని గదుల హృదయం ఉంటది అని అంటే 8 జతల హృదయాలు సార్. 8 జతలు, 8 పెయిర్స్ సార్. 8 పెయిర్స్ హృదయాలు ఉంటాయి సార్. మొత్తం 16 హృదయాలు ఉంటాయి. చేపల లోపల 2 గదుల హృదయం, ఉభయచరాల లోపల 3 గదులు, ముసలి, పక్షులు, క్షీరదాలు 4 గదులు, బొద్దింక లోపల 13 గదులు, వానపాములో 8 పెయిర్స్ ఆఫ్ హార్ట్స్ అనేటి ఉంటాయి సార్. ఓకే, రైట్ సార్. మరి కోల్డ్ బ్లడ్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే క్రోకోడైల్ మొసలి లోపల ఉంటది. నెక్స్ట్ వామ్ బ్లడ్ ఎక్కడ ఉంటుంది సార్ అని అంటే ఏవ్స్ మరియు మమ్మెల్స్ లోపల, పక్షులు మరియు క్షీరదాల లోపల వామ్ బ్లడ్, వేడి రక్తం అనేది ఉంటది సార్. ఓకే, రైట్. మరి ఈ హృదయం లోపల కవాటాలు అనేవి కూడా ఉంటాయి సార్. ఈ కవాటాలు ఎక్కడ ఉంటాయి? మరి ఈ హృదయం లోపల ఉండేటువంటి కవాటాలు ఏంటి సార్? మరి ఎక్కడ ఉంటాయి సార్ అని అంటే ఈ కవాటాలు అనేటివి ఉంటాయి సార్. వాల్వ్స్ అనేటివి ఉంటాయి. ఇవి తెరుచుకొని మూసుకునేటువంటి లక్షణాన్ని రక్తాన్ని ఏక మార్గంలో సరఫరా చేస్తాయి సార్. కవాటాలు అని ఉంటాయి సార్. ఈ కవాటాలను మనం ఏమంటామనంటే వాల్వ్స్ అని అంటాం సార్. వాల్వ్స్ అని అంటాం. ఈ వాల్వ్స్ అనేటివి ఎక్కడ ఉంటాయంటే ఈ హృదయం సార్. ఇది హృదయం అయితే హృదయం లోపల ఏమైతే సార్ అని అంటే వాల్వ్స్ అనేటివి ఉంటాయి. ఇవి తెరుచుకునే ప్రదేశం లోపల వాల్వ్స్ అనేటివి ఉంటాయి సార్. ఇక్కడ ఒక వాల్వ్ ఉంటది, ఇక్కడ ఒక వాల్వ్ ఉంటది సార్. వీటిని మనం కవాటాలు అంటే ఈ కర్ణికల లోపల ఉన్నటువంటి రక్తం ఏమైతుంది అని అంటే జఠరికల్లోనికి వచ్చిన తర్వాత తిరిగి కర్ణికల్లోనికి వెళ్లకుండా ఇక్కడ కవాటాలు అనేటి అడ్డుకట్ట వేస్తాయి. అంటే ఈ కవాటాలు ఏం చేస్తాయి? వాల్వ్స్ అంటే ఒక్కసారి హార్ట్ లోనికి వచ్చినటువంటి రక్తం తిరిగి పైకి వెళ్లకుండా ఇవి ఆపేస్తాయి సార్. వీటిని మనం ఏమంటామంటే వాల్వ్స్ అని పిలుస్తాం. మరి వీటిని పరిశోధించిన శాస్త్రవేత్త ఎవరు అంటే 1574లో ఎవరు పరిశీలించారు సార్ వీటిని అని అంటే గైరోలోమా ఫాబ్రిసి అనే శాస్త్రవేత్త ఏం చేసిండు అంటే కాలు లోపల ఉన్నటువంటి సిరలు సార్. కాలు లోపల ఉన్నటువంటి సిరలు సార్. ఓకే, రైట్. ఈ సిరల లోపల ఏం చేస్తాయి సార్ అని అంటే కాలు లోపల ఉన్నటువంటి సిరలను ఈయన ఏం చేసిండు అని అంటే అబ్జర్వేషన్ చేసిండు సార్. ఓకే, రైట్. ఈ కాలు లోపల ఉన్నటువంటి సిరలను గురించి ఏం చేసిండంటే వీటిని అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది సార్. ఓకే, కాలు లోపల ఎక్కడున్నాయి సిరలు అనేటి ఇవి ఏక మార్గంలో అంటే రక్తం అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఇవి ఏం చేయాలి? ఏ ప్రాంతం సార్ అని అంటే కాళ్ళలో నుంచి ఏం చేస్తుంది అని అంటే హార్ట్ లోనికి, తిరిగి మళ్ళీ హార్ట్ లోనికి రాకుండా మరి ఎక్కడికి వెళ్తుంది సార్ అని అంటే ఊపిరితిత్తులోనికి, మళ్ళీ అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారి ఏమైతుంది అని అంటే తిరిగి శరీర భాగాల్లోనికి వచ్చేస్తా ఉంటది సార్. ఇట్లాంటిది ఏంటి సార్ అని అంటే మనకు ఇలాంటి మెకానిజం అనేది ఉంటది సార్. కాబట్టి వీటిని ఏ శాస్త్రవేత్త కనుగొన్నాడు అని అంటే గైరోలోమా ఫ్యాబ్రిసి 1574లో కనుక్కోవడం జరిగింది సార్. ఓకే, రైట్ సార్. అయితే వీటిని సైకిల్ ట్యూబ్ లోని వాల్వ్ తో పోల్చొచ్చు సార్. ఈ వాల్వ్స్ సైకిల్ ట్యూబ్ లో ఒక్కసారి మనం ఏం చేస్తాం? గాలి ప్రెజర్ చేసిన తర్వాత అది ఉబ్బుతుంది, మరి తిరిగి బయటకు రాకుండా ఈ వాల్వ్ అనేది ఏం చేస్తుంది అని అంటే ఆపేస్తుంది సార్. అయితే ఈ సైంటిస్ట్ ఏం చేసిండంటే సిరల లోపల, కాలులో ఉన్నటువంటి సిరల లోపల
ఈ వాల్వ్స్ అనేటివి ఉన్నాయని అబ్జర్వేషన్ చేయడం అనేది జరిగింది సార్. అయితే వీటిని నియంత్రించడానికి మరి ఏముంటాయి సార్ అని అంటే స్నాయు రజ్జువులు అనేటివి ఉంటాయి సార్. స్నాయు రజ్జువులు మరి ఒక్కసారి మరి వచ్చిన తర్వాత మరి బయటికి వెళ్ళడానికి లేకుండా ఆపేటి ఏంటి సార్ అని అంటే స్నాయు రజ్జువులు అనేటివి ఉంటాయి అనేది చెప్తుండు సార్. ఓకే రైట్. ఈ కవాటాలు ఇరుకుగా లోపభూయిష్టంగా మారుతాయి సార్. మరి ఈ కవాటాల వల్ల మరి అపస్థితులు ఏంటి అని అంటే ఈ కవాటాలలో ఏమన్నా ప్రాబ్లం జరిగినట్టయితే సమస్య వచ్చినట్లయితే ఇవి పనిచేయడం అనేది సరిగ్గా ఉండదు సార్. వీటినే తర్వాత రొమాటిక్ గుండె వ్యాధి సార్. ఈ రొమాటిక్ జ్వరం అనేది కలుగుతుంది సార్. వీటి వల్ల కవాటాలు ఏం చేస్తాయంటే శాశ్వతంగా దెబ్బతింటాయి సార్. ఈ కవాటాలు మరి నాశనం కావడం వల్ల ఏమైతే సార్ అని అంటే ఇరుకుగా లోపభూయిష్టంగా మారతాయి. వీటినే హార్ట్ మర్మర్ లేదా ప్యాథోలాజిక్ మర్మర్ అని కూడా అంటాం సార్. ఈ కవాటాలు ఖరాబ్ కావడానికి అంటే ఇక్కడ ఏముంటాయి సార్ అని అంటే కుడి కర్ణిక కుడి జఠరిక సార్. ఇది కుడి కర్ణిక సార్. ఇది కుడి కర్ణిక, తర్వాత ఇది కుడి జఠరిక సార్. కుడి జఠరిక. మరి ఈ కుడి కర్ణిక కుడి జఠరిక మధ్య ఏముంటాయి సార్ అని అంటే ఈ వాల్వ్స్ అనేటివి ఉంటాయి. ఏముంటాయి సార్ అని అంటే 3 కవాటాలు అనేటివి ఉంటాయి సార్. 3 కవాటాలు అనేటివి ఉంటాయి. అంటే కర్ణిక నుంచి ఇక్కడ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది సార్. ఇక్కడ డిఆక్సిజనేటెడ్ అంటే ఆక్సిజన్ రహిత రక్తం ఉంటది కుడి కర్ణిక లోపల. అది ఎప్పుడైతే ఈ కుడి జఠరికలోనికి వచ్చేసిందో ఏమైతే అంటే ఈ కవాటాలు అనేటివి మూసేస్తాయి సార్. ఇట్లా మూసేస్తాయి. మూసేయంగానే ఏమవుతుంది అని అంటే ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ ఇక్కడనే అయిపోతుంది. ఇందులోనికి వచ్చినటువంటి బ్లడ్ ఏమవుతుంది అని అంటే తిరిగి మళ్ళీ పైకి వెళ్ళదు. ఇది ఏక మార్గ ప్రసరణ జరిగే విధంగా ఈ కవాటాలు అనేటివి కాపాడుతాయి సార్. ఓకే రైట్. తర్వాత ఎడమ కర్ణిక ఎడమ జఠరిక మధ్య ఉండేటువంటి కవాటాలు ఏంటి సార్ అని అంటే ఇక్కడ 3 ఉంటాయి కాబట్టి వీటిని త్రిపత్ర కవాటాలని అంటాం. ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి ద్విపత్ర కవాటాలని పిలుస్తాం సార్. ఓకే రైట్. తర్వాత వీటిని మనం మిట్రల్ కవాటాలు, ద్విపత్ర కవాటాలు, ద్విపత్ర లేదా మిట్రల్ సార్. మిట్రల్ కవాటాలు అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. తర్వాత ఏంటి అని అంటే ఈ పుప్పుస కవాటాలు సార్. ఈ పుప్పుస కవాటాలు ఏం చేస్తాయంటే కుడి జఠరిక నుండి చెడు రక్తాన్ని అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే మనకు ఊపిరితిత్తుల్లోనికి వెళ్తుంది. ఈ ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళేటువంటి ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి కుడి జఠరికలో ఉన్నటువంటి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమవుతుంది సార్ అని అంటే ఇందులోనికి వెళ్ళగానే ఇక్కడ ఉన్నటువంటి కవాటాలు అనేటివి మూసేస్తాయి సార్. మరి ఇక్కడ ఎంత ఉంటాయి సార్ అని అంటే 3 కవాటాలు ఉంటాయి సార్. ఓకే రైట్. తర్వాత వీటిని ఎట్లుంటాయి సార్ అని అంటే అర్ధచంద్రాకారం లోపల హాఫ్ మూన్ టైప్ లోపల ఉంటాయి సార్. రైట్. తర్వాత ఇంకా మహాధమని కవాటాలు సార్. ఇవి ఏం చేస్తాయంటే ఎడమ జఠరిక నుంచి ఇక్కడికి శరీర భాగాలకు మహాధమని అనేది పైకి తీసుకెళ్తా ఉంటది శరీర భాగాలకు. కాబట్టి ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సార్. ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఈ మహాధమనిలోనికి ప్రయాణం చేయగానే ఇక్కడ ఏమైతాయి అంటే ఈ కవాటాలు అనేటివి మూసుకుపోతాయి సార్. ఓకే రైట్. మంచిది సార్. తర్వాత మన ఛానల్ని ఏం చేయండి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మనకు ఈ కార్డియాక్ సైకిల్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకోవడం జరుగుతుంది సార్. హృదయంలో ఏమేమి ఉంటది, హృదయాన్ని గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనం కార్డియాలజీ అని, హృదయంలో 3 పొరలు ఉంటాయని, హృదయాన్ని రక్షించేటువంటి
ఒక త్వచ ఉంటది. ఆ త్వచం లోపల ఏముంటది సార్ అని అంటే హృదయావరణ త్వచం. ఈ హృదయావరణ త్వచంలో హృదయావరణ ద్రవం ఉంటది. ఈ హృదయావరణ ద్రవం ఏం చేస్తది అని అంటే హృదయాన్ని రక్షిస్తుంది. హృదయం చుట్టూ ఉండేటువంటి ద్రవాన్ని. ఈ హృదయం కూడా 3 లేయర్స్ చేత తయారైతది. మొట్టమొదటిసారిగా పై వైపున ఉన్నటువంటి భాగాన్ని మనం ఏమంటామంటే ఎపికార్డియం అని, మయోకార్డియం అని, ఎండోకార్డియం అని పిలుస్తామని తెలుసుకోవడం జరిగింది. తర్వాత హృదయంలో 4 గదులు ఉంటాయి. ఈ 4 గదుల హృదయంలో పై 2 గదులను కర్ణికలని, కింది 2 గదులను జఠరికలని అని అంటాం. తర్వాత చేపల లోపల 2 గదుల హృదయం ఉంటే ఉభయచరాల లోపల 3 గదుల హృదయం ఉంటది. సరీసృపాల లోపల అసంతృప్తి పూర్తిగా చెందినటువంటి 4 గదుల హృదయం ఉంటది. పూర్తిగా 4 గదుల హృదయం కలిగినటువంటి సరీసృపం ఏది సార్ అని అంటే మొసలి సార్. దీన్ని మనం కోల్డ్ బ్లడ్ ఎనిమల్ అని అంటాం. తర్వాత ఏవ్స్ మరియు మమ్మిల్స్ ని మనం ఏమని అని అంటాం అని అంటే వామ్ బ్లడ్ ఎనిమల్స్ అని పిలుస్తాం. ఓకే, ఇవన్నీ మనం నేర్చుకున్నటువంటి అంశాలు సార్. ఓకే, రైట్.